వాట్సాప్ మామ ఇవాళ మనం తలపతి విజయ్ గోట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ విజయ్, మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రశాంత్ ప్రభుదేవ అండ్ అదర్స్. క్లుప్తంగా కథ చెప్పుకుంటే నలుగురు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆఫీసర్స్ ఒక మిషన్ మీద కెన్యాలో తప్పించుకున్న టెర్రరిస్ట్ని అటాక్ చేసి చంపేస్తారు. ఆ తర్వాత వాళ్ళ మీద రివెంజ్ అటాక్స్ జరుగుతుంటాయి. అసలు ఆ అటాక్స్ చేసేది ఎవరు, అటాక్స్ని వీళ్ళు ఎలా ఫేస్ చేశారనేది మిగతా స్టోరీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తలపతి వన్ మ్యాన్ షో. ఫాదర్ క్యారెక్టర్ అండ్ సన్ క్యారెక్టర్ని బాగా పోర్ట్రే చేశారు. అక్కడక్కడ ఏఐ ఫేస్ని యూజ్ చేస్తే కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, బట్ ఓకే, మెజారిటీ పోర్షన్స్లో బాగానే అనిపించింది. మూవీలో హీరోయిన్స్ లేరు, ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అంతే. ఫస్ట్ హాఫ్లో స్నేహ క్యారెక్టర్కి డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ మీనాక్షి చౌదరి క్యారెక్టర్ అయితే అలా వస్తుంది వెళ్తుంది అంతే. వర్షం పడే ముందు మబ్బులు వచ్చినట్టు పాట వచ్చే ముందు మీనాక్షి వస్తుంది అంతే. పట్టుమని 10 నిమిషాలు ఉంటుందేమో. మూవీలో ఏం నచ్చాయి మామ అంటే స్టోరీ కొంచెం రొటీన్ ప్రిడిక్టబుల్ ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే బాగా రేసీగా ఉంటుంది. ఎక్కడ టైం పాస్ చేయకుండా, కామెడీ సీన్స్ సపరేట్గా పెట్టకుండా స్టోరీ మీదే వెళ్ళిపోతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా బాగున్నాయి. ట్విస్ట్ కొన్ని ప్రిడిక్ట్ చేసిన, కొన్ని ఎంజాయ్ చేశాను. బీజిఎం కూడా బాగానే అనిపించింది. పోస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుంది అండ్ సెకండ్ పార్ట్కి లీడ్ చేసే సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏం ఎక్కలేదు మామ అంటే విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. సో, వీఎఫ్ఎక్స్ తెలిసిపోతే అంత ఇమ్మర్స్ అవ్వలేదు సీన్స్‌లో. అండ్ ఏఐని కూడా బాగా యూజ్ చేశారు. అక్కడక్కడ కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. సాంగ్స్ అయితే అస్సలు ఎక్కలేదు. సాంగ్స్ తీసేసి రన్ టైమ్ తగ్గించుంటే బాగుండేదేమో అనిపించింది. అండ్ రన్ టైమ్ కూడా ఎక్కువుంది. కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ వల్ల లాగ్ అనిపిస్తుంది. అండ్ విజువల్లీ కూడా పెద్ద అపీలింగ్‌గా లేదు. ఏదో జాతరలో కొన్న కెమెరాతో తీసినట్టుంది ఆ సినిమా. బట్ ఓవరాల్‌గా అయితే నేను ఎంజాయ్ చేశాను మూవీని. సినిమా చూడొచ్చా మామ అంటే ఏం సందేహం లేదు. సరదాగా చూసేయొచ్చు సినిమా. డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రీవియస్ మూవీ కస్టడీతో డిసప్పాయింట్ చేసిన ఈ మూవీతో ఫుల్ ఫీస్ట్ ఇచ్చాడు. రైటింగ్ అండ్ డైరెక్షన్ అయితే టాప్ నాచ్. అది మరి సంగతి. కంటెంట్ నచ్చితే సరదాగా లైక్ కొట్టి సీరియస్గా సబ్స్క్రైబ్ కొట్టేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫ్రెండ్లీగా ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.